హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం అయితే రెడీ చేశానండి. అదే మీకు కూడా చేసి చూపిద్దామని వీడియో అయితే తీశాను. మీరు కూడా ఒకసారి అయితే చూసి ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చక్కెర పొంగలి అయితే అచ్చం మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఉంటుందండి. చాలా ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా మనం చక్కెర పొంగల్ చేసుకోవడానికి 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు కావాలి. అలాగే 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం పౌడరు, అలాగే ఈ జీడిపప్పు, బాదం, కిస్మిస్, కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, 5 ఇలాచీలు, 1/2 కప్ నెయ్యి అయితే మనకి కావాల్సి ఉంటుందండి. ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకుని, నేను కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు మామూలుగా కూడా విడిగా కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న పెసరపప్పుని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో వేసుకుని కొంచెం దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇది పెసరపప్పుని. అప్పుడు మనకి చాలా కమ్మగా ఉంటుందండి చక్కెర పొంగల్ అనేది. ఇలా మంచిగా దోరగా వేగాక మనం తీసుకున్న 1 కప్పు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం, కొంచెం వేయించుకుందాం. అంటే పొడి పొడిలో ఆడుతూ వస్తుందండి చక్కెర పొంగల్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కొంచెం 1 నిమిషం పాటు వేయించుకున్నాక వీటిని గిన్నెలోకి తీసుకోండి. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 నిమిషం పాటు వాటిని వదిలేయండి, అంటే వేడిగా ఉంటాయి కదా. తర్వాత ఒక 2 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 2 సార్లు కడుక్కుని ఇప్పుడు మనం అదే కుక్కర్లోకి ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మనం తీసుకున్న ఇవి జీడిపప్పు అవి ఉన్నాయి కదా, వాటిని వేయించుకోవాలండి దూరగా. చక్కగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా బాగా వేయించుకోండి. మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే ఇలా చేస్తాను అన్నమాట. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని కూడా నేను ఇదైతే చేసి చూపిస్తున్నాను. ఇలా కొబ్బరి కూడా, ఇది పచ్చి కొబ్బరేనండి. ఇలాగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. అలాగే మనం ఇప్పుడు పంచదారని బెల్లంని కరిగిపెట్టుకుందాం. 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లాన్ని వేసుకుని ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఇది కరిగించుకుంటే సరిపోతుందండి. స్టవ్ పైన పెట్టి మనకు పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు అందులోకే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, దాంట్లోకే బియ్యాన్ని కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు ఇలా అనుకుని దానికి సరిపడగా నీళ్లు 3 కప్పుల నీళ్ళు అయితే పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వేయనివ్వండి. మీకు పొడి పొడిగా కావాలి అంటే 3 విజిల్స్ సరిపోతాయండి. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక విజిల్ వేయించుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించండి. తీస్తే ఇలాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. నాకు చక్కెర పొంగలి పొడి పొడిగా ఉంటే ఇష్టమండి. మా వారికి అయితే కొంచెం మెత్తగా ఉండాలి అంటారు. దానికి నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న పంచదార బెల్లంని వాటర్ని ఇందులో వేసేసుకుని దీంట్లో ఉడకనివ్వాలన్నమాట. నాకు ఇది మీరు ఈ కుక్కర్లో ఉడికించుకుంటా అంటే ఉడికించుకోండి. నాకు కలుపుకుంటాం కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను మళ్ళీ దీంట్లోకి బాండీలోకి తిరగబెట్టుకుని ఇలాగ డ్రైగా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా వేసేసి నెయ్యి వేసుకోండి. ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. ఈ చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా ఇలాచీలను కూడా దంచుకుని వేసుకుని కలుపుకోండి. ఇదిగో పొడి పొడి ఆడుతూ కావాలి అంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు మీరు. నేను అమ్మవారికి ప్రసాదం తీసేస్తున్నా. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.
నేనైతే ఇలా చేస్తానండి. ఇప్పుడు మా వారి కోసమని నేను ఇలా మెత్తగా చేయడం కోసమని ఇంకొంచెం బెల్లం పాకాన్ని దీనికి యాడ్ చేసి దగ్గరగా మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా మెత్తగా ఇష్టపడతారు ఆయనైతే, అందుకు ఇలా మెత్తగా చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ని అయితే చేయడానికి ట్రై చేస్తానండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.